Hello everyone, this is Rishita from Sharat Chandra IAS Academy. So on the occasion of Independence Day 2026, Gallantry Awards of 2026 అనేవి ఇవ్వడం జరిగింది for our courageous armed and police officers కి అని చెప్పొచ్చు. So in this context today we'll discuss about what are these Gallantry Awards. Okay, so first అసలు ఏంటివి Gallantry Awards అనేవి they are given to our police and armed forces for their bravery and selfless sacrifices in terms of providing protection to ఇండియా అని చెప్పొచ్చు. ఓకే, సో ఇవి మనకి ఇయర్లీ దే విల్ బీ ప్రొవైడెడ్ ట్వైస్ అనమాట. ఓకే, సో అంటే ఏంది ఒకేషన్ ఆఫ్ రిపబ్లిక్ డే యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెన్స్ డే. ఓకే, ఇయర్లీ ట్వైస్ ఇస్తారు. సో దెర్ ఆర్ టూ మెయిన్ కేటగిరీస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఏంటంటే దట్ ఈస్ వార్ టైమ్ గ్యాలంట్రీ అవార్డ్. ఓకే, సో వార్ టైంలో ఏమేమి ఉంటాయి మనకి పరమ్వీర్ చక్ర అండ్ మహావీర్ చక్ర అండ్ వీర్ చక్ర అని చెప్పొచ్చు అనమాట. ఓకే ఓకే సో తర్వాత నెక్స్ట్ పీస్ టైమ్ అవార్డ్స్ కూడా ఉంటాయి మనకి. సో పీస్ టైంలో వీ హ్యావ్ అశోక చక్ర. సో మనకు తెలుసు కింగ్ అశోక ఈజ్ నోన్ ఫర్ హిస్ పీస్, రైట్? సో అలా తర్వాత కీర్తి చక్ర అండ్ శౌర్య చక్ర అని చెప్పచ్చు. అయితే ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఆల్ ర్యాంక్స్ ఆఫ్ ఆర్మీ అయితే ఏంటి, తర్వాత నేవీ ఒకటి, ఎయిర్ ఒకటి, రిజర్వ్డ్ ఫోర్సెస్ ఒకటి, టెరిటోరియల్ ఆర్మీ అండ్ సివిల్ పోలీస్ ఫోర్సెస్ యాజ్ వెల్. ఓకే, సో నెక్స్ట్ ఇందులో కూడా మనకి హైయరార్కీ అనేది ఉంటుంది. దిస్ పర్టికులర్ హైయరార్కీ విల్ బీ ఆస్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్స్ అనమాట. ఓకే, సో క్వశ్చన్స్లలో ఎలా ఇస్తారంటే హైయరార్కీ ఏంటి అని చెప్పి 4 ఆప్షన్స్ ఇస్తారు. సో యూ హ్యావ్ టు రిమెంబర్. సో నేను ఎలా గుర్తుపెట్టుకునేదంటే PAMKVS అని గుర్తుపెట్టుకునేదాన్ని. దట్ ఈస్ పరమ్వీర్ చక్ర, అశోక చక్ర, నెక్స్ట్ మహావీర్ చక్ర, నెక్స్ట్ కీర్తి చక్ర అండ్ వీర్ చక్ర అండ్ శౌర్య చక్ర. ఓకే, సో దిస్ ఈస్ ద హైయరార్కీ అని చెప్పచ్చు. అయితే దిస్ ఇయర్ సో మన హానరబుల్ ప్రెసిడెంట్ గారు దే అప్రూవ్డ్ 78 అవార్డ్స్ అనమాట. ఓకే, సో 78 గ్యాలంట్రీ అవార్డ్స్ వర్ అప్రూవ్డ్ ఫ్రమ్ దిస్ డిఫరెంట్ సెక్టర్స్. అందులో 13 అవార్డ్స్ ఆర్ పోతిమనస్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే ఓకే సో నెక్స్ట్ ఇది మరి ఎలా జరుగుతుంది, లైక్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి ఫర్ దిస్ పర్టికులర్ అవార్డ్స్ అంటే ఏంటంటే దే విల్ బీ మేనేజ్డ్ బై ఎవరు అంటే నాట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ బట్ ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. కొంతమంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనుకుంటారు, బట్ నో, ఇట్ ఈస్ మేనేజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఫైనల్ అప్రూవల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దీస్ అవార్డ్స్ షుడ్ బి గివెన్ బై ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ అనమాట. ఓకే, సో వేరియస్ కమిటీస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. అది అయిపోయిన తర్వాత ఫైనల్ అప్రూవల్ టైంలో మాత్రం ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ అప్రూవల్స్ ఆర్ నెసెసరీ. మేనేజ్ చేసేది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకే, సో మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి ఈ పర్టికులర్ కంటెక్స్ని. మరి సిగ్నిఫికెన్స్ ఏంటి? ఓకే, సో వై దీస్ అవార్డ్స్ ఆర్ గివెన్? ఓకే, సో ఇన్ ఆర్డర్ టు రికగ్నైజ్ ఓకే సో ద సాక్రిఫైజెస్ ఆఫ్ అవర్ పోలీస్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇన్ ఆర్డర్ టు డ్రా ఇన్స్పిరేషన్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. అండ్ recognition of their duty అనమాట, అంతే కదండి. సో how selflessly they are sacrificing. Okay, so in order to make India successful, right? సో అలా రికగ్నిషన్ ఆఫ్ దర్ డ్యూటీ. అండ్ ఇంకోటి ఏంటంటే సమ్ సార్ట్ ఆఫ్ ఫినాన్షియల్ హెల్ప్ విల్ ఆల్సో ప్రొవైడెడ్ టు దేర్ ఫ్యామిలీస్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ గ్యాలంట్రీ అవార్డ్స్. తర్వాత మరి ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ ఏంటంటే బ్యూరోక్రటిక్ డిలేస్. వీ నో దట్ ఇండియా ఈస్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ రేటాపిజం, రైట్? సో బట్ దీస్ డేస్ వీఆర్ ట్రయింగ్ సో హార్డ్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ దట్ కదా. సో అట్లా కొంచెం ఇంకా బ్యూరోక్రటిక్ డిలేస్ అనేవి జరుగుతున్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఒక లాంగ్ టర్మ్ అంటే మెంటల్ హెల్త్ క్రైసిస్ కూడా వస్తుంది. యునో వార్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు సమ్ ఆర్మీ ఆఫీసర్స్ ఓకే సో మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతారు అనమాట. ఓకే, సో అలాంటి ఒకటి. అండ్ దెర్ ఇస్ నో పబ్లిక్ అవేర్నెస్ అనమాట. ఓకే, సో అబౌట్ ఆర్ నేషనల్ హీరోస్. ఓకే, సో అదొకటి. సో అలా అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్. ఆ తర్వాత వీ కెన్ కంక్లూడ్ దాట్ సి కరేజ్ ఈజ్ నాట్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫియర్. ఓకే, సో మన పోలీస్ ఫోర్సెస్ అవ్వచ్చు లేదంటే ఆర్మీ ఫోర్సెస్, వీఆర్ నాట్ వాట్ యూ కాల్ ఆర్ ఫోర్సెస్ ఆర్ నాట్ ఫియర్ ఆర్ నాట్ ఇన్ ఫియర్. ఓకే, ఎందుకు అంటే ఆపరేషన్ సింధూర్ ద్వారానే వీ హ్యావ్ షోన్ టు ద వరల్డ్ దట్ ఆర్ ఆర్మీ ఈస్ పవర్ఫుల్ అండ్ ఆల్ పోలీస్ ఫోర్సెస్ ఆర్ వెరీ పవర్ఫుల్, రైట్? సో కరేజ్ అంటే ఇట్ ఈస్ నాట్ absence of fear but our triumph over it అనమాట. అంటే ఏంటంటే our army forces and our police forces has overcome. Okay, so they will overcome this feature called fear అనమాట. Okay, so fear ని overcome చేసి ఇండియా ప్రైడ్ ని ఇంకా పెంచాలన్నట్టు ట్రై చేస్తూ ఉంటారు. సో ఇన్ దిస్ వే ఐ హ్యావ్ టు కంక్లూడ్ దిస్ పర్టికులర్ టాపిక్. ఓకే, సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఫ్రమ్ Sharat Chandra IAS Academy. Your dream, our mission.